అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ మౌన వేదన. చాలా రోజుల తర్వాత స్వాతి ఈరోజు తన తల్లి సుమిత్రాదేవిని కలవడానికి వస్తోంది. రైలులో ప్రయాణిస్తున్న ఆమె బాల్యంలోని మధురమైన జ్ఞాపకాలలో మునిగిపోయింది. అమ్మ తనను ఒడిలో కూర్చోబెట్టుకొని లాలిపాటలు పాడిన తీరు, తనకిష్టమైన వంటకాలు చేసిన విధానం, జడవేసి బడికి పంపిన దృశ్యం, ప్రతి సాయంత్రం తలుపు దగ్గర నిలబడి తన కోసం ఎదురు చూసిన క్షణాలు ఆమె కళ్ళ ముందు కదిలాడాయి. కానీ అదే సమయంలో తల్లి వృద్ధాప్యం మరియు ఉబ్బసం వ్యాధి ఇవన్నీ గుర్తుకు వచ్చి ఆమెను తీవ్రంగా కలిచివేసింది. తన పుట్టింటికి సంవత్సరానికి ఒక్కసారైనా రావాలని, తల్లిని చూసుకోవాలని ఉన్నా ఆమె అలా చెయ్యలేకపోవడానికి కారణం తన మరదలు ప్రవర్తన మరియు మాట్లాడే తీరు. అప్పుడప్పుడు తమ్ముడి ఫోన్లో తల్లితో మాట్లాడేది. కానీ తల్లిని కలవాలనే కోరిక సహనానికి మించినప్పుడు, తనను తాను ఆపుకోవటం కష్టమైనప్పుడు మరదలితో గొడవలు మర్చిపోయి తల్లి ఒడిలోకి చేరుకునేది స్వాతి. స్వాతి పుట్టిల్లు విజయవాడలో ఉంది, అత్తారిల్లు గుంటూరులో. ఆమె పుట్టింట్లో తల్లితో పాటు ఆమె ఒక్కగానొక్క తమ్ముడు మరియు మరదలు ఉన్నారు. స్వాతి తన తమ్ముడి కంటే 8 సంవత్సరాలు పెద్దది. ఆమెకు 16 సంవత్సరాల వయస్సు గల ఒక కుమారుడు ఉన్నాడు. అయితే వివాహం జరిగి 5 సంవత్సరాలు గడిచినా ఆమె తమ్ముడుకు ఇంకా పిల్లలు లేరు. స్వాతి ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏదో జరిగిందని స్వాతి మనసులో అనుకుంది. అప్పుడే ఆమె మరదలు నళిని బయటికి వచ్చి స్వాతిని చూడగానే ముఖం చిట్లించింది. కేవలం లాంఛనంగా చిరునవ్వుతో వచ్చారా అనింది. స్వాతి కళ్ళు తల్లిని వెతుకుతున్నాయి. కాని ఎప్పుడూ తన కోసం గుమ్మం దగ్గర వేచి చూసే తల్లి ఎక్కడా కనపడలేదు. అప్పుడు స్వాతి కొంచెం ఆందోళనగా, నళిని, అమ్మ ఎక్కడుంది అని అడిగింది. తన గదిలో నిద్రపోతోంది అని నళిని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అరే, ఎప్పుడూ త్వరగా నిద్రలేచే అమ్మ ఇంత పొద్దుపోయేదాకా నిద్రపోతోందా అనుకుంటూ స్వాతి తన తల్లి గదిలోకి రాగానే, అమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగింది. అలా అంటూనే స్వాతి తన తల్లి వైపు చూసింది. ముఖంపై కేవలం ముడతల వల మాత్రమే కనిపించింది. ఎముకలు ఆ బలహీనమైన శరీరం నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాయి. తల్లి శరీరం పూర్తిగా క్షీణించింది. క్రితంసారి స్వాతి పుట్టింటికి వచ్చినప్పుడు తల్లి ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు నవ్వుతూ కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె శరీరం పూర్తిగా బలహీనంగా తయారయ్యింది. అప్పుడే సుమిత్రాదేవి తన కుమార్తెను చూడగానే తన ముడతలు పడిన ముఖంపై చిన్న చిరునవ్వు చిందిస్తూ, బాగానే ఉన్నాను స్వాతి, మనవడు ఎలా ఉన్నాడు అని అడిగింది. నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, కాస్త టీ, టిఫిన్ తీసుకున్నావా లేదా అని మంచంపై పడుకొని వణుకుతున్న స్వరంతో అడిగింది తల్లి. వెంటనే స్వాతి పడుకుని ఉన్న తన తల్లి నుదుటిపై చెయ్యి వేసి నాడిని చూసింది. తల్లి ఒళ్ళు వేడిగా లేదు, అంతా సాధారణంగానే ఉంది. అరే, ఏమిటి స్వాతి, డాక్టర్లాగా నన్ను పరీక్షిస్తున్నావు అంటూ సుమిత్రాదేవి నవ్వడానికి ప్రయత్నించింది. అప్పుడే స్వాతి తన తల్లిని చూస్తూ, అమ్మా, నువ్వు మనసారా నవ్వట్లేదు, నీ ఆరోగ్యం అంత బాగోలేదు అనిపిస్తుంది, ఏం జరిగింది అని అడిగింది. సుమిత్రాదేవి చిన్నగా నవ్వుతూ, స్వాతి, వృద్ధాప్యం కదా, ఈ వయసులో ఇవన్నీ సహజమే అనింది. కూతురుని ఎదురుగా చూసి లేవడానికి ప్రయత్నించగానే స్వాతి వెంటనే తల్లి చెయ్యి పట్టుకుని ఆధారం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ స్వాతి చెయ్యి ఆమె భుజానికి తగలగానే సుమిత్రాదేవి నోటి నుండి ఒక్కసారిగా బాధతో కూడిన కేక వచ్చింది.
నొప్పిగా మూలుగుతూ ఆమె కళ్ళు మూసుకుని మంచంపై వెనక్కి వాలిపోయింది. ఇది చూసిన స్వాతి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయ్యింది. తల్లికి అంత తీవ్రమైన నొప్పి ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు. కేవలం తేలికగా తాకగానే తల్లికి అంత నొప్పి ఎలా వచ్చిందో స్వాతికి అర్థం కాలేదు. అమ్మా, నీకేమయింది? ఎందుకలా అరిచావు అంటూ తల్లి ఎంత వద్దంటున్నా కారణం తెలుసుకోవాలనే ఆతృతతో ఆమె వెంటనే తల్లి భుజంపై కప్పి ఉన్న శాలువా తీసి జాగ్రత్తగా చూసింది. అప్పుడు ఆమె ఆశ్చర్యానికి అవధుల్లేవు. భుజమంతా నీలం నలుపు రంగుల్లో కందిపోయి ఉంది. అమ్మా, ఇదేమిటమ్మా అని స్వాతి దిగ్భ్రాంతిగా అడిగింది. అప్పుడు సుమిత్రాదేవి గది తలుపు వైపు భయంగా చూసింది. స్వాతి ప్రశ్నకు తల్లి సమాధానం చెప్పేలోపే కోడలు నళిని అకస్మాత్తుగా టీ మరియు బిస్కెట్లు తీసుకొని గదిలోకి వచ్చింది. నళిని అందుకొని, అరే, ఏమీ లేదు వదినా, ఇంట్లో నడుస్తూ నడుస్తూ నీళ్లు చూసుకోలేదు, కాలు జారింది అంతే, అందుకే అత్తగారు పడిపోయారు అని చెప్పింది నళిని. అలా అంటూనే నళిని సుమిత్రాదేవి భుజాన్ని మళ్లీ శాలువాతో కప్పేసింది. ఆ తర్వాత నళిని సుమిత్రాదేవిని ఒకలాంటి చూపుతో చూసింది. కోడలి చూపుకి సుమిత్రాదేవి వణికిపోయింది. మరదలు చెప్పిన సమాధానానికి స్వాతి ఆమెను ప్రశ్నార్థకంగా చూడసాగింది. ఆమెకు ఈ మాట నమ్మశక్యంగా అనిపించట్లేదు. అమ్మా, ఏమైనా మందులు వేసుకున్నావా లేదా అడిగింది స్వాతి. అవును స్వాతి, నీ తమ్ముడు మందులు తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు నొప్పి కూడా కొంచెం తగ్గింది. ఈ మాటలు జరుగుతుండగానే స్వాతి తమ్ముడు సంజీవ్ గదిలోకి వచ్చాడు. స్వాతి అతడిని ఇలా అడిగింది. సంజీవ్, అమ్మకు ఇంత గాయమైతే మీరు ఇప్పటి వరకు డాక్టర్కు ఎందుకు చూపించలేదు? నేను నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు ఈ విషయం గురించి చెప్పలేదు అడిగింది స్వాతి. ఆమె తమ్ముడు సంజీవ్ ఏదో చెప్పబోయేలోపే నళిని సమాధానమిస్తూ వెటకారంగా ఇలా అనింది. వదినా, మా ఇంట్లో ఏమన్నా చెట్లకు డబ్బులు కాస్తున్నాయా? మా దగ్గర అంత డబ్బు లేదు. చిన్న చిన్న దెబ్బల కోసం మీ అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి. మీ అత్తగారింట్లో అయితే డబ్బుల బస్తాలు నిండి ఉన్నాయేమో, మీ పుట్టింట్లో కాదు. మీ తమ్ముడి సంపాదనతో ఇంటి ఖర్చులు గడవడమే కష్టంగా ఉంది. పైగా ప్రతిరోజు ఎవరో ఒకరు అతిథులు వస్తూనే ఉంటారు. కానీ మీ ఇంట్లో మీ మామయ్య పెన్షన్ వస్తుంది, మీ ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. 1-2 సంవత్సరాలలో మీ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది అనింది నళిని. మరదలి మాటలు వినగానే స్వాతికి బాధ కలిగింది. కానీ తనతో గొడవ పడడం వేస్ట్ అని స్వాతి ఏమీ మాట్లాడలేదు. చేతిలో ఉన్న టీ కూడా తనకు తాగాలని లేదు. చాలాసార్లు స్వాతి తన తల్లిని తనతో తీసుకెళ్లాలని అనుకుంది. తన కుటుంబంలో ఆమెకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్వాతితో పాటు ఆమె అత్తామామలు కూడా వారితోనే ఉంటారు. ఉమ్మడి కుటుంబమనే చెప్పాలి. ఇల్లు 2 గదులుంటుంది. అందులో ఒక గది స్వాతి, ఆమె భర్తకు, మరొక గది ఆమె అత్తామామలది. కొడుకు చదువుకోవడానికి కూడా హాల్లో కూర్చోవలసి వచ్చేది. మరియు భర్తకు వచ్చే ఆదాయంతో సొంత ఇల్లు తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె తన తల్లిని ఎక్కడ ఉంచుతుంది? తల్లిని తీసుకెళ్లిన తర్వాత ఒకవేళ తన అత్తారింట్లోనే గొడవలు మొదలైతే ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆమె మౌనంగా ఉండిపోయింది. నళిని మాటలకు ఇక ఎక్కువసేపు స్వాతి అక్కడ ఉండలేకపోయింది. కానీ తల్లి పక్కన కూర్చున్న ప్రతిక్షణం ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరుగుతోందని ఆమెకు అనిపించింది. స్వాతి తల్లి గదిలో ఉన్నంతసేపు నళిని చూపులు వారిద్దరిపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రతి మాటను మరియు ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లుంది. తల్లి యొక్క మౌన వేదన మరియు నళిని చూపుల్లో దాగి ఉన్న ఆ కోపం, ఇవన్నీ చూసి స్వాతి మనసులో ఒక చెప్పలేని భయం మొదలయ్యింది.
తన తల్లి ఎంత బలహీనంగా మరియు నిస్సహాయంగా మారడం వెనక నళిని ప్రమేయం ఉందేమో అనే అనుమానం కలిగింది. అంత బాధ చెప్పుకోవడానికి కూడా తల్లి భయపడుతోంది అని మనసులో అనుకుంది స్వాతి. చివరికి కన్నీళ్లతో మరియు భారమైన హృదయంతో ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి లేచినప్పుడు ఆమె అడుగులు అయిష్టంగా ముందుకు సాగాయి. ఆమె మరోసారి వెనక్కి తిరిగి తల్లిని చూసింది. తల్లి బలవంతపు నవ్వు వెనక తన బాధను దాచడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అంతలో ఆమె తమ్ముడు సంజీవ్, రా అక్క, నిన్ను కారులో రైల్వే స్టేషన్లో దిగబెడతాను అన్నాడు. బయటికి వెళ్ళి సంజీవ్ కారు స్టార్ట్ చేస్తుండగా నళిని వంటగది తలుపు దగ్గర నిలబడి ఉంది. స్వాతి ఇంటి నుండి బయటికి వెళ్తుండగా అక్కడే నిలబడి ఉన్న నళిని, అతిథులంటే అతిథుల్లా ఉండాలి, మా ఇంట్లో ఎక్కువ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అనింది స్వాతికి వినపడేలా. మరదలి మాటలు స్వాతికి చాలా బాధ కలిగించాయి. స్వాతి కన్నీళ్లతో ఇంటి నుండి బయటికి వచ్చింది. అక్కా తమ్ముడు ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ బయలుదేరారు. ప్రయాణంలో ఇద్దరు తోబుట్టువులు మౌనంగా ఉన్నారు. స్టేషన్లో ట్రైన్ లేట్ అని తెలిసింది. ఇద్దరూ ట్రైన్ కోసం వేచి చూస్తూ ఫుట్పాత్పై బెంచి మీద కూర్చున్నారు. తర్వాత కొంచెం సంకోచిస్తూ స్వాతి మాట్లాడింది. సంజీవ్, ఒక విషయం అడుగుతాను. అమ్మ కింద పడి గాయమైనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడిగింది. లేదు లేదు, కానీ అక్క, అలా ఎందుకు అడుగుతున్నావు అన్నాడు సంజీవ్. సంజీవ్, అమ్మకు ఆ గాయం కింద పడడం వల్ల తగిలిందని నాకు అనిపించడం లేదు అని అనుమానం వ్యక్తం చేసింది స్వాతి. కానీ అక్క, నేను అమ్మను అసలు ఏం జరిగిందని అడిగాను. అమ్మ కేవలం తాను పడిపోయానని, దానివల్లే గాయమయ్యిందని చెప్పింది అన్నాడు. కానీ తమ్ముడు, నాకు ఎందుకో అనుమానంగా ఉంది. విషయం ఇంకేదో ఉంది. అమ్మ ఏదో భయంతో చెప్పడానికి జంకుతోంది అనింది స్వాతి. అనుమానం ఎందుకంటే నీ భార్య ప్రవర్తన గురించి అందరికీ బాగా తెలుసు అంటున్న స్వాతి మాటలు విన్న సంజీవ్ ముఖం మార్చుకుంటూ అన్నాడు. అక్క, నువ్వు ఇప్పుడు విషయాన్ని పెద్దది చెయ్యకు. చాలా కష్టపడితే జీవితం మళ్ళీ గాడిలో పడింది. అత్తాకోడళ్ల గొడవల వల్ల నేను ఇదివరకే ఎంత బాధపడ్డానో నువ్వు మర్చిపోయావా? నీ మరదలు ఒక చిన్న విషయం మీద ఎంత పెద్ద గొడవ చేసిందో దాని ధ్వని ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతోంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అక్క. నళిని మమ్మల్ని ఎలా అబద్ధపు వరకట్న కేసులో ఇరికించిందో ఆ క్షణం నా కళ్ళ ముందు మెదులుతుంటే ఇప్పటికీ నా ఆత్మ వణికిపోతోంది. పోలీస్ స్టేషన్లో గడిపిన ఆ రాత్రులు, లాకప్లో గడిపిన ఆ రోజులు నేను చాలా భయంకరమైన రోజులని అనుభవించానక్క. పెళ్ళయ్యాక నళిని మారిపోయింది. ప్రేమించినప్పుడు తను అలా లేదు. గడిచిన సంవత్సరాలలో నేను ఏం చూడలేదు? ఈ గొడవల వల్ల నా గౌరవం, నా వ్యాపారం అన్నీ నాశనమయ్యేవి. ఎలాగో వాటిని కాపాడుకున్నాను. ఆ విషయాలన్నీ గుర్తుకు వస్తే ఇప్పటికీ నేను వణికిపోతాను. కానీ అక్క, ఇప్పుడు నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. నాకు మనశ్శాంతి కావాలి. మళ్ళీ నళినితో అమ్మ గాయం విషయమై గొడవ పడలేను అన్నాడు సంజీవ్. తమ్ముడి మాటలు విన్న స్వాతి అతడికి ఏమీ చెప్పకపోవడమే మంచిదని భావించింది. కానీ మనసులో మాత్రం అనేక ఆలోచనలు ఆమెను కలవరపెడుతున్నాయి. ఇంతలో తన భర్త మరియు వదిన ఇంటి నుండి వెళ్ళగానే నళిని అవకాశం చూసుకొని తన అత్తగారి గదిలోకి వచ్చింది మరియు సుమిత్రాదేవి భుజాన్ని పట్టుకొని గట్టిగా లాగింది. అక్కడే గాయం కారణంగా సుమిత్రాదేవి నొప్పితో గట్టిగా కేక వేసింది. అప్పుడే నళిని గంభీరమైన స్వరంతో ఇలా అనింది. ఏంటి మహారాణి, నా గురించి మీ కూతురికి ఫిర్యాదు చేస్తావా? నళిని కఠినమైన స్వరం వినగానే సుమిత్రాదేవి వణికిపోయింది. అప్పుడు కళ్ళు పెద్దవి చేస్తూ, నళిని, ఒక విషయం చెవులు తెరిచి విను. ఇంటి విషయం బయటకు వెళితే మా నాన్నతో చెప్పి వరకట్న కేసులో నిన్ను మరియు నీ కుటుంబాన్ని ఎలా ఇరికిస్తానో తెలుసా? చచ్చిన నీ అమ్మ గుర్తుకు రావాలి అనింది నళిని. లేదు నళిని, నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు అని సుమిత్రాదేవి భయంతో కూడిన స్వరంతో అంది.
చెప్పడానికి కూడా ప్రయత్నించకు, చెప్పావో అని నళిని హెచ్చరించింది. అయినా ఇదేంటి, నీకు విశ్రాంతి తీసుకునే సమయమా ఇది? ఇంటి శుభ్రత, ఊడ్చడం, తుడవడం మరియు పాత్రలు పడి ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పటి వరకు కూతురు ముందు అనారోగ్యంగా నటించింది చాలు. త్వరగా గది నుండి బయటికి రా, వచ్చి పనులన్నీ చెయ్యి అనింది నళిని. సుమిత్రాదేవి భయపడిన కళ్ళతో తన కోడలి వైపు చూడసాగింది. అప్పుడు నళిని అంది, వస్తావా లేదా నీకు కర్రతో సేవ చేయమంటావా అని కోపంతో అరిచింది. లేదు లేదు, నేను వస్తాను నళిని అని సుమిత్రాదేవి వణుకుతూ అంది. మరియు ఒంట్లో శక్తి లేకపోయినా త్వరగా లేచి నిలబడి అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికి సంజీవ్ మరియు నళినిది ప్రేమ వివాహం. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుకునేవారు. మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకొని పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ సుమిత్రాదేవి కొంతమంది ద్వారా సమాచారం తెలుసుకుంటే నళిని మరియు ఆమె కుటుంబ సభ్యులు మంచివారు కాదని తెలిసింది. చాలామంది ఆ ఇంటితో సంబంధం వద్దని సలహా ఇచ్చారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినా సంజీవ్ వినలేదు. అటు నళిని కూడా సంజీవ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. చివరికి కుటుంబ సభ్యులు వారి పట్టుదల ముందు తలంచక తప్పలేదు మరియు నళిని ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. తన పెళ్లి తర్వాత తన తల్లి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని మరియు తన భార్య ఇంటి పనులన్నీ చూసుకోవాలని సంజీవ్ కోరుకున్నాడు. కానీ నళినికి ఇంటి పనులు చేయటం ఇష్టం లేదు. మోడ్రన్ బట్టలు వేసుకోవటం, స్నేహితులతో తిరగడం, మిగిలిన సమయంలో రోజంతా రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైన కొంతకాలం ఆమె సంస్కారవంతమైన మరియు ఆదర్శవంతమైన కోడలిగా నటించింది. కానీ నెమ్మదిగా తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు తరచుగా పార్టీలకు వెళ్ళటం, ఖరీదైన షాపింగ్ మాల్స్లో తిరగడం, విచ్చలవిడిగా ఖర్చు చేయడం మరియు సోషల్ మీడియాలో తన ఫోటోలు మరియు వీడియోలు పోస్టు చేయటం ఆమెకు అలవాటుగా మారింది. తరచుగా సంజీవ్ పనికి వెళ్ళిన తర్వాత ఆమె తిరగడానికి బయలుదేరేది మరియు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఏ బాధ్యత తీసుకోలేదు. ఇంటి పనులన్నీ ఆమె అత్తగారే చేయాల్సి వచ్చేది. అయితే నళిని తన సమయాన్ని తన ఇష్టానుసారం గడిపేది. సుమిత్రాదేవి ఈ విషయం గురించి తన కోడలికి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నళిని ఆమెపైనే ఎదురు తిరిగేది. ఆమె తన కొడుకుతో కోడలి గురించి ఫిర్యాదు చేసినప్పుడు వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో సంజీవ్ తన భార్య చెంప చెల్లుమనిపించాడు. తరువాత ఇంట్లో మహాభారత యుద్ధమే మొదలయ్యింది. విషయం ఎంతవరకు వెళ్ళిందంటే సంజీవ్కు మరియు అతని తల్లికి బుద్ధి చెప్పడానికి నళిని తన తండ్రితో చెప్పి వారిపై అబద్ధపు కేసు పెట్టించింది. నళిని తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. అతను కూడా కూతురి మాటలు విని వరకట్న వేధింపులు, గృహహింస మరియు తనపై దాడి వంటి వివిధ సెక్షన్ల కింద నళిని అత్తగారిని, భర్తను ఇరికించాడు. ఆ సమయంలో సంజీవ్ కొద్ది రోజులు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు చేసినా తమకు న్యాయం దొరకలేదు. అప్పటికే సంజీవ్ 10 రోజులకు పైగా జైలులోనే ఉన్నాడు. అందుకే పరస్పర అంగీకారంతో విషయాన్ని పరిష్కరించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆ ఇంట్లో నళిని ఏకఛత్రాధిపత్యం చెలాయించింది. ఎవరైనా ఆమెకు చిన్న మాట చెప్పినా లాకప్కు పంపిస్తానని బెదిరించేది. అంతేకాకుండా ఈసారి మీతో పాటు మీ కూతురు మరియు ఆమె కుటుంబాన్ని, ఆమె పిల్లలను కూడా ఇరికిస్తానని, నేను తలుచుకుంటే మీ కుటుంబం జీవితాంతం జైలు నుండి బయటకు రాలేదని కూడా చెప్పేది. అందుకే ఇప్పుడు సుమిత్రాదేవి మనసులో తన కోడలి పట్ల అంత భయం ఏర్పడింది. అందుకే కోడలు చేసిన అత్యాచారాలను కూడా ఆమె ఎవ్వరికీ చెప్పలేకపోయింది. తన సోదరి స్వాతిను ట్రైన్ ఎక్కించి సంజీవ్ మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో నళిని ఇంట్లో లేదు. బహుశా బజారుకు వెళ్ళి ఉంటుందని అనుకుంటూ
సంజీవ్ తల్లి గదిలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే తల్లి తన మంచంపై నిద్రపోతూ ఉంది. కాని తన సోదరి మాటలు పదే పదే అతని మనసును కలిచివేస్తున్నాయి. సంజీవ్ గదిలో అటూ ఇటూ చూశాడు. తల్లి మంచం పక్కన ఉన్న చిన్న అల్మారా తెరిచాడు. అందులో ఒక డైరీ ఉంది. వాస్తవానికి సుమిత్రాదేవికి చిన్నప్పటి నుండి డైరీ రాసే అలవాటు ఉంది. తన జీవితంలోని ప్రతి సంఘటనను ఆమె డైరీలో రాసేది. ఈ విషయం సంజీవ్కు కూడా తెలుసు. కాని తన తల్లి డైరీలో ఏం రాస్తుందో అతను ఎప్పుడూ అడగలేదు. సంజీవ్ కుతూహలంతో ఆ డైరీ తీసి తెరిచి చదివాడు. డైరీ మొదటి పేజీలో నా జీవిత ప్రయాణం అని రాసి ఉంది. సంజీవ్ పేజీ తిప్పి ముందుకు చదవడం మొదలుపెట్టాడు. తన జీవితంలోని అనేక సంఘటనల గురించి ఆమె రాసింది. తన తల్లి జీవితంలోని తీపి మరియు చేదు జ్ఞాపకాల గురించి చదివి సంజీవ్ నవ్వుకున్నాడు. తరువాత వచ్చే పేజీలలో తన గురించి ప్రస్తావన చూసినప్పుడు అతనికి మరింత సంతోషం కలిగింది. ఈరోజు నా కొడుకు సంజీవ్ కాలేజీలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. నా కష్టం ఫలించింది. తర్వాతి పేజీలో ఈరోజు నా జీవితంలో అతిపెద్ద సంతోషకరమైన రోజు. నా కొడుకు సంజీవ్కు పెళ్ళి అని రాసి ఉంది. కాని ఆ తర్వాత చదవడం మొదలు పెడితే అతని కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలయ్యింది. తర్వాత వచ్చే పేజీలలో సుమిత్రాదేవి తన కోడలు తనపై చేసిన అత్యాచారం గురించి రాసింది. అది చదివిన సంజీవ్ ఒళ్ళు గగురు పొడిచింది మరియు కళ్ళ నుండి కన్నీటి ప్రవాహం మొదలయ్యింది. ఈరోజు నా కోడలు నా తలపై కర్రతో కొట్టింది. నా ముఖంపై వేడి టీ పోసింది. నా జుట్టు పీకింది. నేను ఏ పాపాల శిక్ష అనుభవిస్తున్నానో. ఓ దేవుడా, ఈ దుర్మార్గురాలైన కోడలి బారి నుండి మమ్మల్ని కాపాడు. సంజీవ్ ఇదంతా చదివి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని అనుమానం నిజమయ్యింది. డైరీ తీసుకుని అక్కడి నుండి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయి తన గదిలోకి వెళ్ళి డైరీని గుండెకు హత్తుకొని చాలాసేపు ఏడ్చాడు. అతని మనసుకు ఏమాత్రం శాంతి లభించలేదు. తాను ఎంతగానో ప్రేమించే తల్లి తన కారణంగా ఇన్ని బాధలు అనుభవించిందని తలుచుకుంటేనే అతని ఒళ్ళు గగురు పొడిచింది. అతని గుండె మొక్కలైపోయింది. ఉదయం నుండి రాత్రి వరకు నేను నా పనిలో ఎంత బిజీగా ఉండేవాడినంటే ఈ దుర్మార్గురాలు నా తల్లితో ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని నాకు తెలియనే లేదు అని ఆలోచించసాగాడు. అప్పుడే బయట గేటు తెరుచుకున్న శబ్దం వినిపించింది. నళిని వస్తున్న అలికిడి విని అతను డైరీ దాచి కళ్ళు తుడుచుకొని ఎలాగోలా తనను తాను నియంత్రించుకున్నాడు. ఇప్పుడే వెళ్ళి నళిని గొంతు నిలిమి చంపేయాలని అతనికి అనిపించింది. ఆవేశంలో తప్పు చేయకూడదు అని అతను తెలివిగా వ్యవహరించడం మంచిదని భావించాడు. మరుసటి రోజు పనికి వెళ్ళడానికి సంజీవ్ బయటికి వెళ్ళినప్పుడు అతను మొదట తన అక్కకి ఫోన్ చేసి ఏడుస్తూ తల్లి డైరీలో రాసిన ప్రతి విషయాన్ని చెప్పాడు. సంజీవ్ తన తల్లి డైరీలో రాసిన విషయాలన్నీ తన సోదరితో పంచుకోగానే అన్ని విషయాలు విన్న స్వాతి కళ్ళల్లో కోపంతో కన్నీరు కారుతున్నాయి. తల్లి పడిన బాధ తలుచుకుంటే గుండెలో ఒక బాధకరమైన నొప్పి మొదలయ్యింది. ఆమె తనను తాను నియంత్రించుకోలేకపోయింది. ఆమె చేతి నుండి రిసీవర్ జారి కింద పడిపోయింది మరియు ఆమె నేల మీద కుప్పకూలిపోయింది. తన తల్లి పరిస్థితి చూసిన స్వాతి కుమారుడు రఘు ఆశ్చర్యపోయాడు. దగ్గరలోనే కూర్చున్న 16 ఏళ్ల రఘు తన తల్లిని అలా చూసి ఏం జరిగిందో అని భయపడిపోయాడు. అమ్మా, అసలేం జరిగింది అని అడిగాడు. కాని స్వాతి కొడుకుతో ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. తర్వాత కొద్దిసేపటికి తేరుకొని రఘుతో తన అమ్మమ్మపై నళిని చేసిన ప్రతి ఆకృత్యాన్ని చెప్పింది. ఈ విషయం విన్న రఘు తన చెవులను నమ్మలేకపోయాడు. ఇంతటి ఘోరమా అంటూ రఘు కొంతసేపు శూన్యంలోకి చూస్తూ అలానే కూర్చుండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, అమ్మా, ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. స్వాతి కళ్ళల్లో అయోమయం మరియు భయం ఉన్నాయి. ఎందుకంటే ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె. సరైన సాక్ష్యం లేకుండా
నళినీకు శిక్ష వేయించడం కష్టమని ఆమెకు తెలుసు. కాని రఘు, సరైన సాక్ష్యం లేకుండా ఏమీ చెయ్యలేము. నళిని ఎంత దుర్మార్గురాలో నీకు తెలియదు. ఆమెతో పెట్టుకోవడమంటే తేనె తుట్టలో చెయ్యి పెట్టడమే. ఇంతకు ముందు కూడా ఆమె నీ మామయ్యను జైలుకు పంపింది అనింది స్వాతి. అరే అమ్మా, నువ్వు చింతించకు. అన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. నేను చెప్పినట్లు చేస్తూ వెళ్ళు, అంతే అన్నాడు కొడుకు. కొడుకు మాటలు విని స్వాతి కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుంది. తన తమ్ముడికి ఫోన్ చేసి మొత్తం ప్రణాళిక గురించి చెప్పింది. సంజీవ్కు తన మేనల్లుడి ఆలోచన నచ్చింది. మరియు 2 రోజుల తర్వాత స్వాతి తన కొడుకు రఘుతో కలిసి పూర్తి సన్నాహాలతో తన పుట్టింటికి చేరుకుంది. స్వాతిని మళ్లీ అక్కడ చూసి నళిని ఆశ్చర్యపోయింది. మరియు వెంటనే, ఏమిటి వదినా, మొన్నే కదా వచ్చావు? 4 రోజుల్లోనే మీ అమ్మ గుర్తుకు వచ్చిందా? మళ్ళీ ఇక్కడ వాలిపోయావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. అది ఏమిటంటే, రఘు వాళ్ళ నాన్న 2 రోజుల కోసం క్యాంపు వెళ్లారు. మరియు రఘు తన అమ్మమ్మని చూడాలన్నాడు. అందుకే అతడిని తీసుకువచ్చాను. ఏ నళిని, ఈ ఇంట్లో మాకు అంతమాత్రమైన హక్కు ఉంటుంది కదా అనింది స్వాతి. ఆ, ఎందుకుండదు అని నళిని బలవంతపు నవ్వుతో అంది. మరియు కళ్ళు పెద్దవి చేస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి సంజీవ్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన భార్య నళినితో ఇలా అన్నాడు. నళిని, రేపు నాకు ఆఫీస్ సెలవు ఉంది. రేపు మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామా? అమ్మను చూసుకోవడానికి ఇక్కడ అక్క ఉంది కదా అన్నాడు. నళినికి బయటికి వెళ్లడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుంది. ఇది వినగానే ఆమె చాలా సంతోషించింది. మరియు మరుసటి రోజు ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరారు. స్వాతి మరియు రఘుకి సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది. రఘు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నైపుణ్యం గల విద్యార్థి. మామ మరియు అత్త వెళ్లిన తర్వాత అతను వెంటనే తన బ్యాగ్ తెరిచి అందులోని సామాను చకచకా తీయడం మొదలుపెట్టాడు. మరియు సీసీటీవీ కెమెరాను అమర్చడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే స్వాతి ఆందోళనగా ఇలా అంది. రఘు, నాకు భయంగా ఉంది. అసలే నీ అత్త చాలా తెలివైనది. ఇక్కడ కెమెరా ఉందని ఆమెకు కొంచెం అనుమానం వచ్చినా మొదట కెమెరా పగలగొడుతుంది, తర్వాత మన జీవితాల్లో బీభత్సం సృష్టిస్తుంది అనింది. అప్పుడు రఘు ఇలా అన్నాడు. అరే అమ్మా, నువ్వెందుకు భయపడతావు? ఏమీ కాదు. ఇక్కడ కెమెరా అనే వస్తువు ఉందని ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే దానికి వైర్ ఉండదు. తర్వాత ఒక కెమెరా తీసి చూపించి, చూడు, ఇవి వైర్లెస్ కెమెరా అన్నాడు. ఇవి చిన్నగా బాల్ సైజు ఉంది. కనిపించే ప్రసక్తే లేదు. నేను దాచిపెడతాను. అత్తకు అనుమానం కూడా రాదు. మరియు వీటి సెన్సార్ వల్ల ఇంట్లో ఏం జరుగుతుందో దాని ప్రత్యక్ష దృశ్యాలు నీ మొబైల్లో మరియు మామ మొబైల్లో వస్తూ ఉంటాయి అంటూ అంతా సిద్ధం చేసి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. ఇక అటు సంజీవ్ కూడా తన పరిచయస్తుడైన ఒక స్థానిక మీడియా ఉద్యోగితో మాట్లాడాడు. ప్రత్యక్ష రుజువు కోసం ఇంటికి పంపాడు. స్థానిక వార్తా సిబ్బంది సుమిత్రాదేవి గదిలోని గడియారంలో ఒక కెమెరాను అమర్చారు. సుమిత్రాదేవి ఆ దృశ్యమంతా ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే రఘు అన్నాడు. అమ్మమ్మ, మేము ఇక్కడ కెమెరాలు పెట్టాము. ఇకపై అత్త మీ గదిలో ఏం చేసినా అదంతా కెమెరాలో రికార్డవుతుంది. చూడండి, త్వరలోనే మీకు అంతా మంచి జరుగుతోంది అన్నాడు. ఇది విన్న సుమిత్రాదేవికి ధైర్యం వచ్చినప్పటికీ స్వాతి ఆందోళన మరింత పెరిగింది. ఎందుకంటే సుమిత్రాదేవికి ఏ విషయం దాచుకునే అలవాటు లేదు. అందుకే ఈ విషయం అమ్మకు తెలిస్తే ఆమె ఎక్కువ రోజులు తనలో దాచుకోలేదని, అలా జరిగితే ప్రమాదం వస్తుందని ఆమె భయపడింది. అమ్మా, ఏం జరిగినా నళినికి ఇక్కడ మేము ఏదో పెట్టామని తెలియకూడదు అని స్వాతి అంది. అప్పుడు సుమిత్రాదేవి సరే అని తల ఊపింది. రాత్రి సంజీవ్ తన భార్య నళినితో తిరిగి వచ్చాడు. ఇద్దరూ బయటే భోజనం చేసి వచ్చారు కాబట్టి నళిని తన గదిలో నిద్రపోవడానికి వెళ్ళింది. అంతలో స్వాతి భోజనం తయారు చేసి అందరికీ వడ్డించింది. చాలా రోజుల తర్వాత
సుమిత్రాదేవి ప్రశాంతంగా భోజనం తినింది. తర్వాత సంజీవ్ రఘు దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఇలా అడిగాడు, పని అయిపోయిందా? అప్పుడు రఘు నవ్వుతూ, అవును మామా, అంతా బాగా జరిగింది. మీరు మొబైల్లో దృశ్యాలను గమనిస్తూ ఉండండి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అన్నాడు. మరుసటి రోజు ఉదయం సంజీవ్ తన సోదరి రఘుని దింపడానికి స్టేషన్ వెళ్ళాడు. తిరిగి రావడానికి కాస్త ఆలస్యమయ్యింది. సంజీవ్ ఇంటికి తిరిగి రాగానే నళిని అంది, చివరికి మీరేం చేస్తున్నారో నాకు కూడా ఎవరైనా చెబుతారా? నళిని మాటలు వినగానే సంజీవ్ వణికిపోయాడు. ఏమీ లేదే. అయితే మీ అక్క ఎందుకు పదే పదే ఇక్కడికి వస్తోంది అని నళిని కఠినంగా అడిగింది. అప్పుడు సంజీవ్, ఇది ఆమె పుట్టిల్లు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఎన్ని రోజులైనా తన పుట్టింట్లో ఉండవచ్చు. అలా అంటూ సంజీవ్ తన గదిలోకి వెళ్లి అల్మారా తెరిచి ఏదో వెతకసాగాడు. అప్పుడే నళిని కూడా వెనుకనే వచ్చి బిగ్గరగా అంది, ఆ, ఎందుకు రాకూడదు? ఆమె అస్తమాను ఇక్కడికి వస్తూ ఉంటుంది. నువ్వు పనివాడిలా ఆమె సేవలో తలమునకలై ఉంటావు. నళిని, ఇందులో అంత పెద్ద విషయమేముంది? ఆమె నాకు అక్క. సరే, అదంతా వదిలేయ్. 3-4 రోజుల క్రితం నేను అల్మారాలో 1,00,000 రూపాయలు పెట్టాను. అవి నాకు కనిపించడం లేదు. నువ్వేమైనా తీసుకున్నావా అంటూ సంజీవ్ అల్మారా వెతకసాగాడు. అవును, నాకు షాపింగ్ చేయడానికి డబ్బు కావాలి. అందుకే తీసుకున్నాను. ఆ డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. అది వినగానే సంజీవ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, 1,00,000 రూపాయలు నువ్వు షాపింగ్లో ఖర్చు చేశావా? ఆ డబ్బులు ఈరోజే డీలర్కు ఇస్తానని వాగ్దానం చేశాను. నన్ను అడగకుండా నా డబ్బును ఎందుకు తీసుకున్నావు? సంజీవ్ కోపంతో నళినిపై అరిచాడు. అప్పుడు నళిని కోపంగా, ఎందుకు? నా కోసం కొంచెం డబ్బు ఖర్చు చేసుకునే హక్కు కూడా నాకు లేదా అని భర్తపై కేకలు వేసింది. అవి కొంచెం డబ్బులు కాదు నళిని, మొత్తం 1,00,000 రూపాయలు అంటూ సంజీవ్ ముఖం కోపంతో ఎర్రబారింది. మరియు అల్పాహారం తీసుకోకుండానే ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ సుమిత్రాదేవి తన గదిలో కూర్చొని కొడుకు కోడళ్ల గొడవ విని ఆందోళన చెందుతోంది. కొద్దిసేపటి తర్వాత నళిని సుమిత్రాదేవి కోసం 2 మాడిన రొట్టెలను ప్లేట్లో తీసుకొచ్చి ఆమె ముందు విసురుతూ ఇలా అంది, ఈరోజు నీ కూతురు ఇక్కడ లేదు. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి త్వరగా ఈ రొట్టెలు తిని పని చేయడానికి గది నుండి బయటికి రా అనింది. అప్పుడు సుమిత్రాదేవి, నళిని, నా ఆరోగ్యం కాస్త బాగోలేదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఈరోజు నేను ఈ ఊడ్చడం తుడవడం పనులు చెయ్యలేను అనింది. ఆమె అంత మాట అనడమే ఆలస్యం. ఇదివరకే భర్తతో గొడవ కారణంగా కోపంతో ఉన్న నళిని సుమిత్రాదేవిపై విరుచుకుపడింది. సరే, ఇప్పుడే నీ ఆరోగ్యం బాగు చేస్తాను అంటూ ఆమె అల్పాహారం ప్లేటు తీసి ఒకవైపు విసిరివేసింది. మరియు సుమిత్ర జుట్టు పట్టుకొని నేలమీదకు లాగిపడేసింది. తర్వాత కర్ర తీసుకుని వచ్చింది. కర్ర చూడగానే సుమిత్రాదేవి భయంతో గట్టిగా కేకలు వేయసాగింది. ఆమె కేకలు విని నళిని కోపం నశాలానికి ఎక్కింది. కర్రను ఒకవైపు విసిరివేస్తూ ఇలా అనింది, ఇంత ధైర్యమా? అందరికీ వినపడాలని కావాలని అరుస్తున్నావు కదా? ఈరోజు ఒక్కసారే పని పూర్తి చేస్తాను. ప్రతిరోజు ఉండే గొడవ ఇక ఉండదు. అలా అంటూనే ఆమె తన చున్నీ సుమిత్రాదేవి మెడకు బిగించసాగింది. అప్పుడే తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సుమిత్రాదేవి చివరికి స్వాతి చెప్పిన తప్పునే చేసింది. మరియు కేకలు వేస్తూ ఇలా అంది, ఆ నిజమే, ప్రతిరోజు ఉండే గొడవ ఇక మీదట ఉండదు. నీ ప్రతి మాట ప్రతి పని కెమెరాలో రికార్డవుతోంది. ఇక నీ పాపాల కుండ పగిలిపోతుంది అని కళ్ళల్లో కోపపు జ్వాలలతో సుమిత్రాదేవి అంది. అది వినగానే నళిని ముఖం వెలవెలపోయింది. కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. నీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు సేకరించబడుతున్నాయి అనింది సుమిత్ర. ఎక్కడుంది కెమెరా అని మెడపై ఒత్తిడి పెంచుతూ నళిని అడిగింది. అప్పుడు సుమిత్రాదేవి తన వణుకుతున్న వేళ్లతో ఎదురుగా ఉన్న అల్మారాలో రఘు దాచిన చిన్న పరికరం వైపు చూపించింది.
అది చూసి నళిని భయపడింది. ఓహో, ఇదంతా చెయ్యడానికి నీ కూతురు ఇక్కడికి వచ్చిందా? కానీ ఆమె ప్రయత్నం నేను విజయవంతం కానివ్వను అని నళిని అంటూనే ఆమె తన తండ్రికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. గదిలోని కెమెరా చూసింది. తర్వాత కొద్దిసేపటికే ఇంటికి వచ్చిన తన తండ్రికి విషయాన్ని వివరించింది. కెమెరాని ధ్వంసం చేసింది. తండ్రి కూతుళ్ళు తమ విజయంపై చాలా సంతోషించారు. కానీ మొత్తం దృశ్యాలు అప్పటికే సంజీవ్ మొబైల్లో రికార్డయ్యాయని మరియు గదిలోని గోడ గడియారంలో ఒక కెమెరా ఉందని వారికి తెలియదు. దాని గురించి సుమిత్రాదేవికి కూడా తెలియదు. గోడ గడియారంలోని కెమెరా వలన స్థానిక వార్తా సంస్థ యొక్క ఫేస్బుక్ పేజీలో ఈ సంఘటన అంతా ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతోంది. అందులో నళిని మరియు ఆమె ఇన్స్పెక్టర్ తండ్రి యొక్క ప్రతి చర్యను లక్షలాది మంది చూస్తున్నారు. ఈ విషయం ఇన్స్పెక్టర్తో ముడిపడి ఉండటంతో ఎస్పీ దృష్టికి వెళ్ళింది. ఆ తండ్రి కూతుళ్ళు సుమిత్రాదేవికి మరింత హాని కలిగించేలోపే స్థానిక న్యూస్ రిపోర్టర్ మరియు పోలీసు బృందంతో ఎస్పీ గారు అలాగే సంజీవ్ అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా సుమిత్రాదేవి గదిలో ఒక మూలన ముడుచుకొని కూర్చుని భయంతో ఏడుస్తోంది. నేలపై రొట్టెలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలాగే ఒక ప్లేటు పడి ఉంది. ఒక చోట కర్ర పడి ఉంటే మరో చోట కెమెరా పరికరం ముక్కలు ముక్కలుగా ఉంది. గదిలోని ప్రతి వస్తువు నేలపై చెల్లాచెదురుగా ఉంది. అప్పుడే ఇంటికి వచ్చిన ఎస్పీ, సంజీవ్ మరియు రిపోర్టర్ని చూసి నళిని మరియు ఆమె తండ్రి వీళ్ళు ఇక్కడికి ఎలా అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జరిగిన విషయం కప్పిపుచ్చడానికి చూసిన తండ్రితో, ఇక మీరు మాట్లాడకండి, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అంటూ నళినిని తన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ గారు. ఏ తండ్రి అండతో ఆమె ఇన్ని రోజులు ఈ పనులు చేస్తూ వచ్చిందో ఆ తండ్రి కూడా ఇప్పుడు ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. కొద్దిసేపటికే స్వాతి కూడా అక్కడికి చేరుకుంది. తర్వాత 2 గంటల్లోనే ఈ దుర్మార్గులైన కోడలి యొక్క ప్రతిచర్య దాదాపు ప్రతి ఛానల్లో ప్రసారం చేయబడింది. దుర్మార్గురాలైన కోడలి యొక్క ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందంటే దేశంలోని అన్ని న్యూస్ ఛానళ్లు ఈ వార్తను చూపించాయి. 2 రోజుల తర్వాత నళిని తండ్రిని పోలీసు ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు మరియు నళిని మరియు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని కోర్టులో కేసు నడిపారు. ఈ సమయంలో సుమిత్రాదేవి వాంగ్మూలం కూడా తీసుకున్నారు మరియు చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. కొంతకాలం తర్వాత కోర్టు తీర్పు వెలువడించాల్సిన రోజున అన్ని స్థానిక మరియు జాతీయ న్యూస్ ఛానళ్లు ఈ కేసును హైలైట్ చేశాయి మరియు దేశంలోని ప్రజలందరి దృష్టి ఈ కేసు ఫలితంపైనే ఉంది. సాక్ష్యాలు మరియు వాంగ్మూలాల ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది. నళినికి ఈ హేయమైన పనికి జీవిత ఖైదు విధించారు మరియు ఆమె తండ్రికి పోలీస్ ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసినందుకు మరియు సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించినందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ తీర్పుతో కోర్టు హాలు చప్పట్లతో మారుమోగిపోయింది. దేశంలోని ప్రజలందరూ కోర్టు తీర్పును ప్రశంసించారు. ఈరోజు రఘు యొక్క తెలివితేటలు మరియు వివేకం వల్ల సుమిత్రాదేవి తన కోడలి యొక్క ఆకృత్యాల నుండి విముక్తి పొందడమే కాకుండా సంజీవ్కు కూడా తన దుర్మార్గురాలైన భార్య యొక్క బానిసత్వం నుండి స్వేచ్ఛ లభించింది. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.